క్రషర్ యజమానుల్ని భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడదల రజనీ కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నిన్న రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వెయ్యబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్న తాము ఏనాడో భూములు కావాలని ప్రభుత్వాన్ని అడిగింది లేదని స్పష్టత ఇచ్చారు. నాడు అధికారం అడ్డం పెట్టుకుని ఐపీఎస్ అధికారుల్ని బెదిరించారని ఎంపీ విమర్శించారు. నిజంగా డబ్బులు తీసుకోకపోయుంటే నా వద్దకు వ్యక్తిని ఎందుకు పంపారని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. చెప్పడం జరిగింది. అమ్మ, మా ఇంట్లో కూడా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం, బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు. 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే బయటకు తీసుకొచ్చి చూపించండి. అమరావతిలో ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు. 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్లో పాల్గొని హయ్యెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట, నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తూ ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీసు 2040 దాకా ఉంది సర్వీసు. ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్గా చెప్పుంది. ఆగస్టు 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి ఫోన్ చేయించారు. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఈ విషయం పైన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేయించి అడిగించలేదు. ఆఫీస్లో మా దగ్గర సరిపడా దీన్ని అసెస్ చేయడానికి మనుషులు లేరు, విజిలెన్స్ దగ్గర సరిపడా మనుషులు లేరు అని చెప్పి ఏడీ మైన్స్కి ఇదిగోండి ఇది వెరిఫై చేయండి, ఎమ్మెల్యే గారు ఆ రోజున్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు, వెరిఫై చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ ఏడీ మైన్స్ వారు ఈ స్టోన్ క్రషర్స్ పైన మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే విపరీతమైన ఫైన్ దీనిపైన లెవీ చేయబోయారు. ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన చెప్తా ఉంది, ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. మీ పైన ఎవరు అనవసరం కేసులు పెట్టలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి 2 కోట్లు 2.5 కోట్ల దాకా ఇచ్చామోకి మా దగ్గర బలవంతంగా తీసుకుంది. మా దగ్గర ఏమీ లేకపోయినా కానీ మా మీద ఒక కేసు పెట్టి బనాయించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి దాని మీద ఒక ఫైన్ లాగా వేయించి మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు లాక్కుంది అని చెప్పి వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు కేసు పెట్టారు. వారికి నాకు సంబంధం లేదు.